హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా గులాబీ మొక్కలు ఎలా అయిపోయాయి? ఈసారి బాగా పాడైపోయండి. ఇక ఇప్పుడు చిగురు వస్తుంది. చూసారా చెట్టుకి మొత్తం పురుగు పట్టేసిందండి ఫుల్గా. చూసారా ఆకులు ఎలా అయిపోయా? ఈ ఆకులు ఇలా ఉన్నాయంటే పురుగు ఉన్నట్టే. ఇంకోటి గుడ్లు పెట్టేసాయి. చూసారా ఆకులు వెనకతల. దీనికి మనం ఇప్పుడు ఒక మెడిసిన్ వేసుకుందాం. చాలా బాగా పనిచేస్తుంది. కొమ్మలన్నీ కట్ చేసుకొని మెడిసిన్ వేస్తాను. చూడండి, చూపిస్తాను చూడండి. ఇక ఈ మొక్క ఇప్పుడు చిగురు వస్తుంది. మొత్తం గడ్డి బాగా బలిసింది కదండి. మొత్తం గడ్డి అంతా తీసి క్లీన్ చేశాను. చూసారా మొక్కలన్నీ చచ్చిపోయి గులాబీ మొక్కలు. ఇది పసుపు. చూసారా ఎంత బాగా పువ్వు పూసిందో పసుపు మొక్క. ఇది కూడా ఎండిపోతుంది. ఇది చూడండి, చిన్న కొమ్మ పెట్టాను. ఇది వచ్చింది కొమ్మతోనే. ఇదేంటి మల్బరీ. చూసారా కాయ కూడా వచ్చింది. ఇంకా గులాబీ మొక్కలన్నిటికి ఇప్పుడు మనం ఒకటి ఇచ్చుకుందామండి బాగా లెగడానికి. మొన్న ఫెర్టిలైజర్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇచ్చుకుందాం. ఫెర్టిలైజర్ కాదు, ఫంగిసైడ్. ఇది బాగా పనిచేస్తుంది. ఫంగిసైడ్ ఇచ్చామంటే మొక్కలకి. చూసారా గడ్డి అలా ఎంత తీసినా ఇంకా గడ్డి ఉంటూనే ఉంది. మనం అలా చూస్తూనే ఉండాలి. చిన్నపిల్లలాగా మొక్కలకి చూసుకునే ఉండాలండి అలాగా. లేకపోతే గడ్డి చూసారా ఇగో గడ్డి అలా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు దీనికి మీకు చూపిస్తాను ఏమివ్వాలో. చాలా బాగా మొక్కలకి పనిచేస్తుంది, వేరు వ్యవస్థకి పనిచేస్తుంది, పురుగు కూడా రాకన్నా పనిచేస్తుంది. ఆల్ ఇన్ వన్ లాగా అది బాగా పనిచేస్తుందండి. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఏం లేదు, చాలా సింపుల్. చూసారా సాఫీ ఫంగిసైడ్ ఇది వేసాను ఇందులో. ఇప్పుడు మనం ఇది వాటర్ వేసుకొని గులాబీ మొక్కల మీద, ఆకులకి ప్లస్ ఈ వేరు వ్యవస్థకి కిందని ఆకులు చెట్టుకి మొత్తం స్ప్రే చేసుకుందాం. చూపిస్తాను. చూసారా ఎలా అయిపోయిందో గులాబీ ఆకులు. ఇదంతా కట్ చేస్తాను. ఇప్పుడు కట్ చేసి ఫంగిసైడ్ ఇచ్చుకుందాం. చూసారా ఈ కొమ్మలన్నీ ఇలా కట్ చేసేద్దాం. మళ్ళీ చిగురు వచ్చేస్తుందండి, పర్వాలేదు, భయం లేదు మనకి. పురుగు పట్టింది అంటే మాత్రం కట్ చేసుకుంటేనే కరెక్టు. లేకపోతే అలా మొత్తం చిట్టంతా పాకిరేస్తుంది ఆ పురుగు. చూసారా కట్ చేసాను మొత్తం. మళ్ళీ ఈ ఆకులు ఇందులో వేయకూడదండి. వేసామంటే మళ్ళీ చెట్టుకు మళ్ళీ ఆకులతో పాటు మళ్ళీ ఇది అయిపోతుంది. అందుకనే వేయకూడదు. చూసారు కదా. ఇప్పుడు మనం దీనికి చిగురు ఉంది పాపం, కట్ చేయను. ఆకులు ఒక్కటే కట్ చేస్తాం. రోజు సాయంత్రం వర్షం పడిపోతుందండి. ఉదయం రావడం అవడం లేదు అసలు. చూసారా ఫంగిసైడ్ వాటర్ ఇందులో వేసుకుందాం మనం. ఇలాగా మొక్క అంతా మనం స్నానం చేయించినట్టు మొక్క అంతా వేసుకుందాం. చాలా సింపుల్గానే. ఏర్లకు కూడా ఇవ్వచ్చు. మొత్తం మొక్క మొదలకి కాండం అంతా తడిసిపోవాలి. మనకి బాగా పువ్వు వస్తుంది. చిగురు వచ్చి పువ్వు పోస్తుంది. పురుగు తినేస్తుంది. చూసారా ఎలా తింటుందో పురుగు ఆకులు కదా. ఇలా వేసుకోవాలండి. ఫంగిసైడ్ వాటర్ కూడా ఇంకా మొదల్లోని కూడా వేసుకోవాలి. ఇలాగా నేను మొత్తం ఇలా కల్లాపు జల్లినట్టు వేస్తాను ఫంగిసైడ్ వాటర్.
ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.